హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రంగమోహన్ అండి. ఇప్పుడు మనం ద్వారకా తిరుమలలో ఉన్నామండి. ద్వారకా తిరుమలని చిన్న తిరుపతి కూడా అంటారండి. తూర్పుగోదావరి పశ్చిమ గోదావరికి మటుకు చాలా అందరికీ బాగా తెలుసండి ద్వారకా తిరుమల అంటే. తిరుపతికి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ద్వారకా తిరుమలకు వచ్చి వాళ్ళ యొక్క మొక్కులు చెల్లించుకుంటుంటారండి. ఇక్కడ ద్వారకా తిరుమలకి రావాలంటే ఏలూరు నుంచి బస్సులు బాగున్నాయండి, చాలా ఉన్నాయి బస్సులు. గుడివాడ నుంచి కూడా రావచ్చు, విజయవాడ నుంచి కూడా రావచ్చు అనమాట. డైరెక్ట్ ద్వారకా తిరుమలకి బస్సులు ఉన్నాయి. ఎక్కువగా ఏలూరు నుంచి బస్సులు బాగా ఉన్నాయండి. చాలా బాగుందండి ద్వారకా తిరుమల. ఫస్ట్లో వచ్చినప్పుడు మనకు కనబడేది మొత్తం లేదనమాట. లాస్ట్ ఒక 5-6 ఇయర్స్ నుంచి ఇది కట్టేసింది అనమాట. ఇక్కడ ఉన్న వాటిల్లో ఒక్కొక్క పోలికి మనకి విష్ణుమూర్తి యొక్క అవతారాలు చెక్కారండి. చాలా బాగుంది. ఓపెన్ ప్లేస్ కూడా చాలా ఉంది. ఇప్పుడే పక్కన చాలా పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. లేకుంటే మీకు అక్కడ అన్నమయ్య విగ్రహం కూడా చాలా పెద్ద విగ్రహం ఉండేది, అది కూడా చూపించామన్నమాట. ఫోన్స్ ఇక్కడ వరకే అలౌ చేశారండి. అందువల్ల ఇక్కడ మనం ఫోన్లు పెట్టేసుకొని వచ్చేసాము, మీకు తిరిగి చూసాము. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఒక 2 కిలోమీటర్స్ శివాలయం ఉంటుంది. ఇది శివాలయం అండి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత శివాలయానికి వచ్చాము. శివాలయంలో అయినాక అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి. పైనుంచి ఇక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్, ఇప్పుడు మనం చూస్తే దగ్గర నుంచి 1 కిలోమీటర్లు అండి. ఫ్రీ బస్సులు కూడా ఉన్నాయి. ఇది కొండపై నుంచి వ్యూ అనమాట, టెంపుల్ మొత్తం వ్యూ. జస్ట్ మన దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం పైకి వచ్చాము. పైనుంచి 1 కిలోమీటర్కు నడిస్తే మనకి ఫ్రీ భోజనాలు కూడా ఉన్నాయండి. అక్కడే మనకి శివాలయం దగ్గరలోనే పార్క్ ఉంటుందండి. అక్కడే పార్కుల దగ్గర హంసలు, మనకి స్వామివారిని ఊరేగించేటప్పుడు ఏనుగు ఉంటుంది. ఏనుగు కూడా మనము అక్కడ దర్శించుకోవచ్చు. ఏనుగును కూడా, ర్యాబిట్స్, కుందేలు కూడా చాలా ఉన్నాయండి. ఇదంతా మనం చూస్తున్నదంతా శివాలయం. శివాలయం తర్వాత మనము అక్కడికి వెళ్దాం. బస్సులో వచ్చేటప్పుడు, మాకు కారులో వచ్చేటప్పుడు ఆ ఏనుగు దూరం నుంచి కనబడింది అనమాట. అక్కడ కూడా ఫ్రీగా మనం వెళ్ళి దర్శించుకోవచ్చు, చూడవచ్చు అనమాట. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది, కొంచెం ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట. ఈ శివాలయం దగ్గరలో ఈ కొండ ముచ్చులు మటుకు చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఈ బాతులు కూడా శివాలయంకి అన్నదాన ప్రసాదం మధ్యలో ఉంటుంది. ఇక్కడ నుంచి దానికి ఎదురుగానే మనకి ఏనుగు కూడా ఉంటుంది, స్వామివారిని ఊరేగించేటప్పుడు ఉన్న స్వామివారు. ఇక్కడ మనకి ద్వారకా తిరుమల మీసాల వెంకటేశ్వర స్వామి కూడా అంటారండి. ఇక్కడ మనకి జనరల్గా వెంకటేశ్వర స్వామి అంటే ఒకరు ఉంటారు కదా, కానీ ఇక్కడ 2 ఉంటారనమాట. కింద ఒకరు పుట్టలో నుంచి మన స్వామివారు వెలిసారనమాట. అక్కడ ఒకరు వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి ఇంకో విగ్రహం తెచ్చారు, అక్కడ ప్రతిష్ఠాపించారని చెప్తున్నారు. ఆ పెద్ద విగ్రహం అనమాట 2 చోట్ల. ద్వారకా టెంపుల్లో మనకి ఇంకో విశిష్టత ఉందండి. మామూలుగా స్వామివారికి అభిషేకం చేస్తారు కదా ఎక్కడన్నా, కానీ ఇక్కడ మటుకు అభిషేకం చేయరండి. దీని కింద పుట్ట ఉందని అభిషేకం చేస్తే ఒక చుక్క నీళ్లు పడ్డా లోపల నుంచి ఎర్రచీమలు వస్తాయని అభిషేకం కూడా చేయరన్నమాట స్వామివారికి. ఇక్కడ ఇదొక ప్రత్యేకత. అంతా అయిపోయిన తర్వాత కింద అండి ద్వారకా తిరుమల కింద అనమాట. ఇక్కడ కుంకులమ్మ తల్లి అని ఉంటారు, గ్రామ దేవత అనమాట. స్వామివారు దర్శించుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ కుంకులమ్మ తల్లి వారిని దర్శించుకుంటారు. ఫైనల్గా ఇక్కడితో మన యొక్క ద్వారకా తిరుమల దర్శనం అయిపోయిందన్నమాట, పూర్తవుతున్నట్టు.